జగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కాకినాడ జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీఎన్ వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జగంపేట, కెర్లంపూడి, గండేపల్లి మండలాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీ, ఏపీఎంలు, హౌసింగ్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహాలు లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే గృహాలు నిర్మాణం చేస్తున్న వారికి అదనంగా నిధులు మంజూరు చేశారన్నారు. అలాగే ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, ఎస్టీలలో అట్టడుగున జీవిస్తున్న వారికి ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న 1.8 లక్షల యూనిట్ వ్యయానికి అదనంగా ఈ ఆర్థిక సహాయం అందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి బెనిఫిషరీకి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో బెనిఫిషరీస్ కానీ ఏదో ₹2, రూపాయలు, ₹5 కొడితే అది కరెక్ట్గా ఆ బెనిఫిషరీ కూడా మనకి కన్స్ట్రక్షన్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది. మనం అక్కడ చూస్తే ఒరిజినల్గా ఇంకా స్టార్ట్ అవ్వడం. ఇవాళ ఇచ్చినటువంటి జీవో ప్రకారం నాకు తెలుసు, మరి ఇది కరెక్టో కాదో మరి స్పీడీగా చెప్పాలి. జీవో ప్రకారం అయితే ఈ ₹2 టార్గెట్ కోసం కొట్టినటువంటి ఏమన్నా ఉన్నట్టయితే వారికి ఈ జీవో వర్తించదేమో అనుకుంటున్నాను. ఒక్కసారి దాన్ని వెరిఫై చేయండి, చేసి అవసరం అనుకుంటే దాన్ని వెనక్కి తెచ్చుకుని మళ్ళీ కొత్తగా వాటి బెనిఫిట్స్ నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇచ్చినటువంటి జీవో వర్తించే విధంగా మాత్రం మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ